హాయ్ హలో అందరూ నమస్తే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ కర్నూలు ప్రాంతంలో మరి ప్రమాదానికి గురైనటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, మరి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డటువంటి సంగతి తెలుసు. ఈ అంశానికి సంబంధించి అనేక మంది, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అనుకోండి, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకోండి, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అనుకోండి, ఇటు చాలామంది కూడా మరి ఈ ప్రమాదం జరగకూడదని చెప్పి మరి బాధ వ్యక్తం చేసినటువంటి సంగతి మనం చూసాం. చాలామంది ఎక్స్ వేదికగా వారి అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రకంగా సోషల్ మీడియా వేదికలో ఈ రకంగా డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్కి చెందిన ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైకును ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిసివేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని ఇట్లా పోస్ట్ పెట్టారు. ఇదే పోస్టుని ఇక్కడ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు కర్నూలు జిల్లా, అంటే ఇక్కడనేమో వేమూరి ట్రావెల్స్, ఇక్కడనేమో ప్రైవేట్ ట్రావెల్స్ అని మార్చారు. సో ఎందుకని పవన్ కళ్యాణ్ గారు తన అకౌంట్లో మార్చాల్సి వచ్చింది, మార్చారనే దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజంగా మార్చారా అన్నదానికి సంబంధించి మరి కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే వాళ్ళు మనకేం చెప్పారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి టీంని వాళ్ళే మనం అడగలేదు. ఈ రకంగా చర్చ జరుగుతుంది. కానీ గ్రోక్లో ఈ అంశానికి సంబంధించి నేను సెర్చ్ చేయడం జరిగింది. నిజంగా ఎడిట్ చేశారా, ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం జరిగిందా అని ఎట్లా కనుక్కోవాలంటే, గ్రోక్లో ఏం చెప్పిందంటే ఒక్కసారి చూడండి. అక్కడ ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పోస్టు పెట్టి, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు, ప్రైవేట్ అన్నది ఇక్కడ కావేరీ లేదు ఇందులో. మరి మొదట్లో ఫస్ట్లోనే ఈ రకంగా పెట్టారా లేదా ఎడిట్ చేశారా అన్నది ఒకసారి చూస్తే ఎటు చూడండి. ఇక్కడ లాస్ట్ ఎడిటెడ్ 9:24 AM, అంటే ఉదయం అక్టోబర్ 24, 2025 అంటే ఎడిట్ చేశారు. కనిపిస్తుంది కదా ఇక్కడ లాస్ట్ ఎడిటెడ్. ఈ పోస్ట్ని ఎడిట్ చేశారు. ఇక్కడ కావేరీ ట్రావెల్స్ అనేది తీసేశారు, వేమూరి కావేరీ ట్రావెల్స్ అనేది. ఎందుకు తీశారన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు అది చర్చకు కారణమైంది. ఏముంది అసలు, వేమూరి కావేరీ ట్రావెల్స్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధాలు లేవు. నిజం చెప్పాలంటే ఎక్కడ వెతికినా ఏం వెతికినా కూడా వీళ్ళకి ఏం లింకులు లేవు. అండ్ చంద్రబాబు గారికి, లోకేష్ గారు అంటే కూటమి నాయకులతో కూడా ఎవరితో కూడా సంబంధాలు లేవు. ఇప్పటివరకు అట్లాంటి ఆధారాలు కానీ ఏం లేవు. కానీ ఎందుకని మార్చాల్సి వచ్చిందన్నది ఇక్కడ ఎవరికి అంతుపట్టడంలే. దాని గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే, ఇప్పుడు చిన్నా చేతిగా వాళ్ళు పోస్ట్ పెట్టి ఎడిట్ చేస్తే పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఈ రకంగా మార్చారనే దానికి సంబంధించి ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది కదా. వీళ్ళు పెద్దవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎందుకు మార్చాడని ఒక క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చింది, చర్చ మొదలైంది. చూస్తే నిజమా కాదంటే మీకు లాస్ట్ ఎడిట్ చేయబడినటువంటి పోస్ట్ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ టెక్నికల్గా కనిపిస్తూ ఉంది కదా. సో మరి అది ఎందుకు ఏమిటనేది మనకు తెలియదు. కానీ దీని వెనుక ఏం జరిగింది, ఎందుకు మార్చాల్సి వస్తుంది మనకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి టీం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏంటని, లేకపోతే పలు అనుమానాలకు దారి తీస్తుంది ఈ అంశం. ఆల్రెడీ ఇప్పటికే ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ఒక చర్చ మనం సోషల్ మీడియా వేదిక పొద్దున్న నుంచి చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయబడింది, ఇంకో చోటుకి వచ్చి ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ మారింది, ఇది కేవలం సీట్ల కోసం మాత్రమే తీసుకున్నారు, ఆ తర్వాత ఓల్వోగా మార్చారు, ఫిట్నెస్ లేదు, ఇప్పటికీ హైదరాబాద్లో చలానాలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు, ఇట్లా రకరకాల వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో కొన్ని అనుమానాలు బలపడతాయి. చాలామంది ఏమంటారు, ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అని అంటే, బస్సు ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలి, లేకపోతే ఒత్తిడి తీసుకురావాలి అధికారుల పైన. మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారయ్యా దీనికి, మేము చిన్న బైక్ వేసుకొని పోతుంటేనే మా బైక్ని ఆపేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, మరి పొల్యూషన్ చెక్ చేయించుకున్నావా, ఇవన్నీ అడుగుతారు కదా మన నాపి. సో అట్లాంటప్పుడు ఒక 50 మంది ప్రయాణం చేసేటువంటి 1000 కిలోమీటర్లు జర్నీ ఉన్నటువంటి ఆ బస్సులో ఫిట్నెస్ని ఎందుకు మరి పరిశీలించరు, ఎందుకని అడగాలి కదా, అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. కొంతమంది ఏందో మరి నెత్తికేసుకొని
వాళ్ళే బాధ్యత తీసుకొని కొంతమంది అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వర్గం. ఎందుకని మనకైతే తెలియదు. బస్సుకు డాక్యుమెంట్స్ క్లియర్ లేవని చెప్తా ఉన్నారు, ఫిట్నెస్ లేదంటున్నారు, ఇన్సూరెన్స్ లేదని చెప్తే ఎట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారు మీరని కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు. చనిపోయిన వారి గురించి మనం ఆలోచన చేయాలా లేదా? ఆ బస్సులో సేఫ్టీ స్టాండర్డ్స్ లేవని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కదా. మరి ఆ డ్రైవర్కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఉందా? మరి ఇక్కడ నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఏమైనా మద్యం సేవించాడా? ఇవన్నీ కూడా చూడాలి కదా. ఏంటో ఒక బైక్ను గుద్దేశాడు, ఆ బైకు బస్ కిందకి వచ్చేసింది, మరి ఆ బస్సుని అయితే సైడ్కి ఆపాలి కదా. చాలా దూరం ఆ బస్సు అట్లనే ఆ బైకు దాని కింద ఉంటే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అదే కదా పొరపాటు అక్కడ జరిగింది. అక్కడే కనుక ఆగి ఉండింటే ఆ కింద రాపిడి జరగకుండా ఆ బైకు యొక్క పెట్రోల్ ట్యాంకర్ ఏమంటారు ఫైర్ కావకుండా ఉండేది. ఇప్పుడు ఏది రాపిడి ఎక్కువైపోయి ఆ పెట్రోల్ ట్యాంకర్ పరిగిపోయి అది బస్సుకు ఆ మంటలు వ్యాపించి క్షణాల్లో అక్కడ పాపం బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే పోయారు. కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తే పాపం డోర్లు రాక అద్దాలు పగలగొట్టుకుని బయటపడితే గాయాలు కూడా అయినాయి వాళ్ళకి. సో మరి ఇంత జరిగిందంటే ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది కదా. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటిని మనం కట్టడి చేయొచ్చు అనేటువంటి చాలామంది యొక్క అభిప్రాయం. దాన్ని తప్పుపడితే ఎట్లా? సో ఎవరు ఏ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఆ ప్రాణాలు పోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము మనము. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాణాలతో బయటపడేటువంటి వారికైనా మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది కూడా పాజిటివ్గానే స్పందిస్తున్నారు, ఇది దురదృష్టకరం, జరగకూడదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అక్కడ గద్వాల్ దగ్గర ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం, ఈ కలెక్టర్ కూడా యాక్టివ్గా తొందరగా స్పందించడం. సో ఇట్లా అందరూ స్పందిస్తున్నారు, లేదని కాదు. కానీ ఇట్లాంటివి జరగకుండా మళ్ళీ చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నది. సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ ఎందుకు ఎడిట్ చేశారనేటువంటి ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తం అవుతుంది. మరి దాని కారణాలు అయితే మనకైతే తెలియదు. ఎడిట్ చేశారన్నది మాత్రం వాస్తవం. సో ఇది మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.